గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని చిన్నగణపురం గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి తెలిపారు. కొల్చార మండలం చిన్నగణపురం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామసభలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, గ్రామ అభివృద్ధి తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి, నాయకులు అశోక్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. రాబోయే వానాకాలంలో మనము వ్యవసాయ పరంగా చూసుకుంటే ఒకటే పంట వరి పంట తగ్గించమని గవర్నమెంట్ చెప్తుంది. వరి పంట తగ్గించి ప్రత్యామ్నాయ పంటలైనటువంటి ఆయిల్ పామ్ కానీ ఇంకా ఆరుతడి పంటలు పత్తి, కంది, జొన్న, పెసర, మినుము ఇవి పెట్టుకోవాలని గవర్నమెంట్ సూచిస్తుంది. మనకిప్పుడు ఎల్నినో ప్రభావం. ఈరోజు గ్రామసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ముందొచ్చేది వర్షాకాలం. మరి వర్షాకాలంలో మోటార్ కానీ ఇక్కడ క్లీన్ లేకుంటే క్లీన్ చేయించుకుంటే మరి దోమల పెడత ఉండదు. అలాగే ఇప్పుడు అందరూ కూడా మోటార్ అంటే మన ఇంటి వాటర్ కోసం అని అనుకుంటారు. ఇంటి వాటర్ కోసం సపరేట్గా ప్రతి ఒక్కరు ఇంకుడు గుంత పెట్టుకొని ఇంకుడు గుంతలకే ఇంకుడు చేసుకుని ఉండాలి. ఈ మోటార్ ఉద్దేశం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు మోటార్ నుంచి వాటర్ తీసుకోవడానికి ఈ మోటార్ పెట్టడం అది. అలాగే తడి చెత్త, పొడి చెత్త ఇంతకుముందు అందరికి కూడా 2 డబ్బులు ఇచ్చాం. జన సర్పంచ్ క్రియలో ఇచ్చిండు. ఇప్పుడు ఎవరు కూడా అవి వేరే వస్తువులు వాడుతున్నారు, బియ్యానికి, పప్పుకు వాడుతున్నారు. అట్లా కాకుండా మరి చెత్తను వేరు చేసినట్టు ఇస్తే మేము డాక్టర్లో కూడా ఒక మనిషిని పెడతాం. మనిషిని ఏర్పాటు చేసి మరి తడి చెత్త, పొడి చెత్త వస్తువులన్నీ వేరు చేస్తాము. అలాగే ఇంకోటి